వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ కోర్స్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ఏమిచ్చాడు? విత్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ 6 ఉంటాయండి. 6 చాలా చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అనేది ఏ ట్రిగనోమెట్రిక్ రేషియోకి ఈక్వల్ అవుతుందని అడిగాడు. ట్రిగనోమెట్రిక్ రేషియోని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. చూడండి, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మనకు కావాల్సింది కూడా కాస్ థీటా కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే కాస్ థీటా అని చెప్పొచ్చు. మరి టాన్ థీటా అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పొచ్చు. కాట్ థీటా అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం మెయిన్ ఎగ్జామ్ లో ఆన్సర్ చేస్తే 1 రూపీ కాయిన్ మన పాకెట్ లో ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించిన ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే 4 మార్క్స్ డెఫినెట్లీగా వస్తుంది. మొదటి కామెంట్లో లింక్ ఇచ్చాను, యూజ్ చేసుకోండి. చాలా సింపుల్గా చెప్పాను. జై హింద్.